హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో అండి ఏమీ లేదు, మామూలుగా మీతో మాట్లాడదామని వచ్చానమాట. అంటే మేము ద్వారకా తిరుమల అండి, చిన్న తిరుపతి అంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ. ఇటు విజయవాడ సైడ్ వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలుసండి అందరికీ. ఇంకా కొన్ని ఏరియాలో తెలియకపోవచ్చు. ఇక్కడ ఏలూరు తర్వాత ఉంటుందండి. విజయవాడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు, దాటొచ్చు అండి. అంటే మేము బైక్ మీద వెళ్తాం కదా, 100 పైనే ఉంటుందండి. అంటే 110 అట్లా ఉండొచ్చు అనమాట కిలోమీటర్స్ వచ్చేసి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. అంటే హ్యాపీగా ఉన్నా వెళ్తాము, సాడ్గా ఉన్నా వెళ్తాము. మాకు బాగా ఇష్టం అనమాట అక్కడికి వెళ్ళటము. అందుకని ఇప్పుడు కూడా వెళ్దాం అనుకున్నాము. ఇంకా రెడీ అయ్యాము. ఈసారి వచ్చేసి ఫ్రెండ్స్ అందరితో వెళ్తున్నాము. అందరూ రావాలి కదా, గ్యాదర్ చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టింది. మేమైతే రెడీ అయిపోయాము. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో స్టార్ట్ అవ్వచ్చు. అక్కడ మ్యాక్సిమం వీడియో తీస్తానండి. తీస్తే కనుక మీకు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. లేదు, మా వాడేమో అట్లా క్యూరియాసిటీ అనమాట, కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాడండి, పట్టించుకోవద్దు. అదండి. ఇంకేంటి సంగతులు? డ్రెస్ బాగుందా నాది? అప్పుడు అంటే షాపింగ్ బ్లాగ్లో చూపించాను కదా, ఇది మెటీరియల్ అనమాట, స్టిచ్చింగ్ చేయించాను. బాగుందండి స్టిచ్చింగ్ అంతా. కొన్ని మీకు అంటే యూట్యూబ్ షార్ట్స్లో కూడా తీసాను కదా లాంగ్ ఫ్రాక్స్, అవి నేను కాకపోతే చెప్పలేదు, ఊరిక అలా చూపించాను అనమాట. ఇంకేంటండి, టిఫిన్స్ అయినాయా? టిఫిన్స్ అవుతే చెప్పండి మాకు. మా అబ్బాయి రన్నింగ్ కామెంట్ చేస్తున్నాడండి. అలాంటివి మనం పట్టించుకోకుండా ఉంటేనే బెటరు రండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఊరిక మీతో అలా మాట్లాడదామని అలా వచ్చాను అనమాట. మళ్ళీ మిస్ అవుతాయి కదా అంతే. ఓకే, థ్యాంక్ యూ, బై బై. ఇదే అండి ద్వారకా తిరుమల వచ్చామన్నమాట. మేము అక్కడ స్టార్ట్ అయ్యింది 9కి అలా స్టార్ట్ అయ్యామండి. దాదాపు 11 కల్లా వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత ఇది వచ్చేసండి క్యూ లైన్ వ్యూ అనమాట. ఉచిత దర్శనము, టికెట్ది కూడా ఇక్కడ ఇటు నుంచి వెళ్తాము. ఫోన్ అనేది మనకి లోపలికి అలౌ చేయదు కాబట్టి నేను దర్శనం అంతా అయిపోయి వచ్చిన తర్వాత వీడియో అనేది తీసామండి. ఇట్లా వెళ్తుంటే ఇదంతా మండపం, అటు సైడు ఇటు సైడ్ అనేది మనకి రిలాక్స్ అవ్వడానికి, అంటే నిద్ర చేసే వాళ్ళు అలా పడుకోవడానికి అంత బాగుండిద్దండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ అదిగోండి చూస్తున్నారా, అలా క్లాత్ ఏమన్నా వేసుకొని రిలాక్స్ అవుతూ ఉంటారనమాట. ఫుడ్ ఏమన్నా తెచ్చుకున్నా మనం చక్కగా తినొచ్చండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ గుడి గురించి చెప్పాలంటే అండి, నాకు తెలిసినంతవరకు అయితే చాలా ఫేమస్, అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారనమాట, ద్వారకా తిరుమల. ఇక్కడ వచ్చేసి అండి ఖచ్చితంగా అనుకుంది అయితే జరిగిద్ది. నేనే అనమాట దానికి. అంటే నమ్మకం ఉండాలండి అంతే. అది ఏదైనా సరే మనం స్వార్థం లేకుండా న్యాయమైన కోరిక అయితే ఎవరైనా సరే తీరుస్తారు. అలా అని మనం కూడా ఉండాలండి. ఇప్పుడు లైక్ ఎగ్జామ్స్ అనుకుందాము. ఎగ్జామ్స్ అప్పుడు మనం ఏం చదవకుండా స్వామి పాస్ చేయించు అంటే అవ్వదు కదా. మనం చదవాలి, దానికి తగ్గట్టు పాస్ చేయించమని అంటే ఏమన్నా అంటే మనకి ఈజీగా రావడం, అది నమ్మకం అనమాట. అంతేకాని మనం ఏమీ చేయకుండా దేవుణ్ణే నీదే భారం అని అంటే అది అవ్వదు కదా. అలా న్యాయంగా ఉంటే కనుక మంచిగా, అలా అని చెప్పి వాళ్ళు ఇది అవ్వాలి వీళ్ళు ఇది అవ్వాలి అట్లాంటివి కాదండి. మనం స్వార్థం లేకుండా ఖచ్చితంగా న్యాయపరమైనవి అయితే కనుక ఎవరైనా సరే మనకి మనుషులైనా హెల్ప్ చేస్తారండి. మనం నమ్మకంతో ఇది చేయాలన్నమాట. మాకైతే చాలా, నాకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టము. ఎప్పుడైనా సరే ముందు చెప్పినట్టు ఎప్పుడు మాకు మనసు హ్యాపీగా ఉన్నా వెళ్తాము, బాధ వేసినా వెళ్తామన్నమాట. మేము అనుకున్నది ఏదన్నా ఆటంకాలు వస్తున్నాయి అన్నప్పుడు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆయన అయితే మాకు ఆటంకాలు అనేది క్లియర్ చేసేస్తాడు.
అంత నమ్మకము మాకైతే. చాలా ఇష్టం అన్నమాట. చూసారండి వ్యూ కూడా ఎంతో బాగుండిద్దండి. అంతకుముందు మేము ఫస్ట్‌లో వెళ్ళినప్పుడైతే ఇలా లేదు. ఇదంతా కొత్తగా కట్టారు. కొత్తగా అంటే ఒక 5, 6 ఏళ్ళు అయ్యుండొచ్చండి. అంతకుముందు ఇదంతా వేరేలాగా ఉండేది. ఇంకా లోపలికి తీసుకెళ్ళకూడదు కదండీ ఎక్కడైనా సరే. అందుకని చెప్పి మేము బయట వరకే తీసానన్నమాట. ఇక్కడి నుంచి మాకు టైం ఉందండి. త్వరగా దర్శనం అనేది అయిపోయింది. తర్వాత మాతో పాటు వచ్చిన అన్నయ్య వాళ్ళు మద్ది ఆంజనేయ స్వామి అని టెంపుల్ గురించి చెప్పారు. ఆ స్వామి కూడా స్వయంభూ అంట. మంచి ఇదిగా ఉండిద్దంటే ఫస్ట్ టైం మేము అంటే చూడలేదు ఎప్పుడు. సరే వెళ్దాము అనుకొని అక్కడికి కూడా వెళ్ళామండి. అది కూడా నేను వీడియో పార్ట్ 2 కింద పెడతాను. ఇవన్నీ షాపింగు ఇవి బొమ్మలు ఇవి అన్నీ ఉండేవండి. అంటే వ్యూ కోసం అని చెప్పి నేను తీశాను. చూస్తారు కదా అన్నట్లు. చాలా బాగా జరిగిందండి. లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను వీడియోని కూడా. చాలా రోజులవుతుంది వెళ్ళి కూడా మేము. చాలా బాగా అయింది దర్శనం కూడా. చాలా సేపు చూసామన్నమాట. అది కూడా మాకు అదే మేముండే దగ్గర ఆంటీ వాళ్ళ అమ్మాయికి తెలిసిన వాళ్ళు ఉంటే తను తీసుకెళ్ళింది. త్వరగా అన్నమాట. అంటే 10-15 మినిట్స్‌లోనే దర్శనం అయిపోయి బయటకొచ్చేసాము. ఇంకా అన్నదానం కూడా ఉంటుందండి. మనం అక్కడ భోంచేయొచ్చు. కాకపోతే ఇంక మేము ఆ టెంపుల్‌కి వెళ్ళాలి కదా అన్న ఉద్దేశంతో మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్‌కి ఇంకా భోజనం అనేది చేయలేదండి. ఫస్ట్ టైం మేము భోంచేయకుండా రిటర్న్ అయ్యింది నాకు తెలిసైతే. నాకు గుర్తుండి బాగా అనిపించిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.